ఛానల్ VidyaRocks తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ రోజు వీడియో వచ్చేసి రాగి బటర్ బిస్కెట్స్ చేయబోతున్నాను. మీకు తమిళ చూస్తే అర్థమై ఉంటుంది కదా. అండ్ మనకి రాగుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అవి చాలా హెల్తీ ఫుడ్ అని చెప్పాలి. అండ్ రాగులు హై ప్రోటీన్ అండ్ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా కలిగి ఉంటుంది అనమాట. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా కలిగి ఉంటుంది. మన తాతయ్యలు కానీ అమ్మమ్మలు కానీ ఇప్పటికీ ఆ ఫుడ్ వాళ్ళు తిన్నారు కాబట్టి ఇప్పటికీ చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు చూడండి. అలాగే మనము కూడా ఈ రాగులు ఎక్కువగా మన డైట్ లో చేర్చుకుంటూ ఉండాలి, అంటే తీసుకుంటూ ఉండాలి. దానివల్ల చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. మన స్కిన్ కి కానీ హెయిర్ కి కానీ ఎంతో యూజెస్ ఉన్నాయన్నమాట రాగులు తినడం వల్ల. అండ్ మనము ఈ రాగుల్ని రాగి బిస్కెట్స్ కానీ రాగి ఇడ్లీ, నా ఛానల్లో కూడా రాగి ఇడ్లీ ఒకటి చేస్తున్నాను నేను వీడియో, కాబట్టి అది చెక్ చేయండి. నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, లేకపోతే ఐ బటన్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను. అండ్ మనము రాగి జావ కానీ రాగి అంబలి కానీ ఇట్లా రాగులతో చేసిన ఫుడ్ చాలా మనం తీసుకుంటూ ఉంటాము. అలాగే పిల్లలకి ఇష్టమైన వేలో, అంటే వాళ్ళకి బిస్కెట్స్ అంటే చాలా ఇష్టంగా తింటూ ఉంటారు కదా, అందుకే నేను బిస్కెట్స్ చేద్దాము రాగి పిండితో అని ఈరోజు రాగి పిండి బటర్ బిస్కెట్స్ చూపిస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. హాయ్, ఇప్పుడు మనం కిచెన్ లోకి వచ్చేసాము. అండ్ ఇది వచ్చేసి నేను 2 ways లో చూపిస్తున్నాను. ఒకటి నేను ఎప్పుడు ఎయిర్ ఫ్రై లో చేసుకుంటాను అనమాట, ఎయిర్ ఫ్రై లో చేసింది అది చూపిస్తాను. అండ్ నేను ఫస్ట్ టైం స్టవ్ మీద కూడా చేసి చూపిస్తాను. అది ఎట్లా వస్తుంది నాకు తెలీదు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అనమాట. స్టవ్ మీద కూడా ఆ 2 ways లో చూపిస్తాను. ఇంకా మనం ఏమేమి ఇంగ్రీడియంట్ కావాల్సో ఫస్ట్ చూసేద్దాం. రాగి ఫ్లోర్ బటర్ బిస్కెట్స్ కి ఫస్ట్ కావాలి రాగి మిల్లెట్ ఫ్లోర్ అంటారు. నేను 1 కప్ తీసుకున్నాను. ఇది వచ్చేసి నేను రైస్ కుక్కర్ కప్ ఉంటుంది కదా, దాంతో తీసుకున్నాను అనమాట. అదే మెజర్మెంట్ మొత్తానికి నేను అదే కప్ యూజ్ చేశాను. ఇంకా వీట్ ఫ్లోర్ వచ్చేసి 1/2 కప్ తీసుకున్నాను. మీరు మొత్తం వీట్ ఫ్లోర్తో అయినా చేసుకోవచ్చు. నేను కొంచెం కార్న్ స్టార్చ్ కూడా యూజ్ చేశాను అనమాట. మీరు మొత్తం వీట్ ఫ్లోర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. కార్న్ ఫ్లోర్ కంటే వీట్ ఫ్లోర్ ఇంకా మంచిది. మీరు 2 కాంబినేషన్ చేసుకోవచ్చు, లేదనే ఇట్లానే చేసుకోవచ్చు. నేను కార్న్ఫ్లోర్ వచ్చి 1/2 కప్, అది కూడా 1/2 కప్ తీసుకున్నాను. షుగర్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్ ఆర్ 1/4 కప్ తీసుకున్నాను అనమాట. నేను చాలా తక్కువ షుగర్ యూజ్ చేశాను, కానీ ఎక్కువ కావాలంటే మీరు వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చి బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్, బేకింగ్ సోడా 1/4 టీ స్పూన్ తీసుకున్నాను. బటర్ స్టిక్ వచ్చేసి 1 ఆర్ 1/2 కప్ పడుతుంది. ఇది మొత్తం మెల్ట్ చేస్తే 1/2 కప్ వస్తుంది అనమాట. ఇది వచ్చేసి రూమ్ టెంపరేచర్లో ఉండాలి, అంటే మనకి మరీ స్మూత్గా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. మనము ఫోర్క్ పెడితే అది కొంచెం అట్లాగా ఫోర్క్ దిగాలన్నమాట, అట్లా ఉండాలి. రూమ్ టెంపరేచర్లో పెట్టేసుకోవాలి. ఫస్ట్ నేను ఆ స్టిక్ తీసుకొని దాంతో చూసారు కదా అట్లా ఉండాలన్నమాట. మనం బీట్ చేసుకునే విధంగా ఈజీగా ఉండాలి బీట్ చేసుకోవడానికి. అలా మొత్తం నేను దాన్ని బాగా బీట్ చేస్తున్నాను అనమాట స్మూత్గా. దీంట్లో వచ్చేసి నేను ఎగ్ అలాంటి ఏమి యూజ్ చేయడం లేదు, కాబట్టి నేను వేరే వీడియో తీస్తాను ఎగ్ యూజ్ చేసి కూడా. ఇప్పుడు వచ్చేసి నేను షుగర్ వేసుకుంటున్నాను అనమాట. షుగర్ కావాలంటే మీరు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే మా పిల్లలు కూడా కొంచెం తక్కువే తింటారు కాబట్టి నేను 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. దాంట్లో వచ్చేసి బేకింగ్ సోడా వేసుకుంటున్నాను 1/4 టీ స్పూన్. బేకింగ్ సోడా వల్ల మనకి బిస్కెట్స్ అనేవి బాగా రైజ్ అవుతాయి అన్నమాట. బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను 1/2 టీ స్పూన్. బేకింగ్ పౌడర్ వల్ల మనకి బిస్కెట్ టెక్స్చర్ అనేది స్మూత్గా వస్తాయి అన్నమాట. నోట్లో వేసుకుంటే అట్లాగా కరిగిపోయేటట్టు ఉంటాయి అన్నమాట. మొత్తం బాగా బీట్ చేసుకోవాలి. చూసారు కదా ఎట్లా బీట్ చేస్తున్నాను. నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, కొంచెం బాగా బీట్ చేసుకోవాలన్నమాట. నేను మొత్తం బీట్ చేసుకున్న తర్వాత ఇంకా రాగి ఫ్లోర్ ఉంటుంది కదా, మిల్లెట్ పౌడర్, అది వేసుకుంటున్నాను. ఇంకా వీట్ ఫ్లోరు, కార్న్ ఫ్లోర్ మొత్తం కలుపుకుంటున్నాను అనమాట. మొత్తం పౌడర్స్ అన్నీ ముందు కలుపుకొని తర్వాత మొత్తం కలుపుతాను అనమాట. లేకపోతే అవి ఒక దగ్గర ఉండిపోతాయి, ఒక దగ్గర వీట్ ఫ్లోర్, ఒక దగ్గర రాగి పిండి, అట్లా ఒక దగ్గర ఉండిపోతాయి. అట్లా కాకుండా ముందు మనం పౌడర్స్ అన్నీ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపేసుకున్న తర్వాత మొత్తం చేత్తో నేను బటర్తో సహా మొత్తం కలుపుతున్నాను అనమాట. చాలా బాగా వచ్చాయి. మనకి స్టోర్ బాటిల్ ఎట్లా ఉంటాయో అట్లాగా అంతా బాగున్నాయి అనమాట. తింటుంటే నోట్లో అట్లా కరిగిపోతున్నాయి. చాలా బాగా వచ్చాయి అనమాట ఆ రోజు. ఇంక నేను లాస్ట్లో యాలకుల పొడి చల్లుకుంటున్నాను.
మీరు వెనిలా ఎసెన్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నేను యాలకుల పొడి బాగుంటుంది, నాకు స్మెల్ బాగుంటుందని నేను యాలకుల పొడి యూజ్ చేస్తున్నాను. ఇలా మొత్తం బాగా కలుపుకొని ఒక 5 minutes పక్కన పెట్టుకోండి. అలా మొత్తం అట్లా కలుపుకోవాలన్నమాట. మొత్తం ఒక 5 minutes కలుపుకున్న తర్వాత అట్లా నేను స్మాల్ బాల్స్ చేసుకుంటున్నాను. దీని వచ్చేసి నేను ఎలాంటి మోల్డ్స్ యూజ్ చేయడం లేదు, ఎలాంటి కుకీ కట్టర్స్ యూజ్ చేయడం లేదు, చేతితోనే చేసేస్తున్నాను అనమాట. మీరు కావాలంటే మనం చపాతీతో చేస్తాం కదా, అట్లాగానే చేసుకొని మనము మోల్డ్స్ యూజ్ చేసుకోవచ్చు. కుకీ కట్టర్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ షేప్స్ ఉంటాయి, అట్లానే యూజ్ చేసుకోవచ్చు. నేను మటుకు ఇట్లాగా చేతితోనే చేసేస్తున్నాను అనమాట. దీని వచ్చేసి నేను పీనట్స్ యూజ్ చేస్తున్నాను. పీనట్స్ డ్రై రోస్ట్ చేసుకున్నాను. అవి అట్లాగా చిన్న పీసెస్గా చేసుకొని అవి పైన పెట్టుకుంటున్నాను. లేదు అంటే మీరు చాక్లెట్ చిప్స్ ఉంటాయి కదా, స్మాల్గా బాల్స్ ఉంటాయి కదా, అవైనా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ చాక్లెట్ యూజ్ చేయడం లేదు, పీనట్ పీసెస్ స్మాల్ పీసెస్ చేసుకొని అవి పైన స్టిక్ చేస్తున్నాను అనమాట. కాబట్టి మీరు క్యాషూ నట్స్ పెట్టుకోవచ్చు, మీరు ఏదైనా డ్రై ఫ్రూట్స్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. అలా మొత్తం నేను బిస్కెట్స్ అన్నీ అట్లా చేసుకుంటున్నాను అనమాట. అలా కొన్నిటికి నేను పీనట్స్ పెట్టుకున్నాను. టేస్ట్ అయితే సూపర్ ఉంది పీనట్స్తో తింటూ ఉంటే. నేను ఎప్పుడు మామూలుగా ప్లెయినే చేస్తుంటాను, ఈసారి కొత్తగా కొంచెం పీనట్స్ పెట్టుకున్నాము అన్నట్టు చేస్తున్నాను అనమాట. పీనట్స్ అట్లా పెట్టుకున్నాను. అలా మొత్తం చేసి పెట్టుకున్నాను. కొన్ని ప్లెయిన్ చేసుకున్నాను, కొన్ని పీనట్స్ పెట్టి చేశాను అనమాట. కొన్ని నేను వచ్చేసి ఆఫ్ చేసుకున్నాను, కొన్ని ఏమో దాంట్లో పెడతాను, స్టవ్ మీద చేస్తున్నాను, కొన్ని ఎయిర్ ఫ్రైలో చేస్తున్నాను అనమాట. ఇది మొత్తం చేసేసాను. ఇప్పుడు ఎయిర్ ఫ్రైలో మనకి దీనికి ప్రీహీట్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. అట్లా ట్రే ఉంటుంది కదా, ఆ పైన ట్రేలో మనము అన్నీ ఫిల్ చేసుకోవాలి. కొంచెం ఇంచు గ్యాప్ ఉంచి మొత్తం ఫిల్ చేసేయండి చాలు. అంటే ఇవి మరి అంటే స్ప్రెడ్ అవ్వవు, అట్లాగే ఉంటాయి, ఎంత షేప్ ఉందో అట్లాగే ఉంటాయి అనమాట, స్ప్రెడ్ అవ్వవు. అందుకని మనం ఏదైనా పెట్టుకోవచ్చు కొంచెం గ్యాప్ ఇచ్చి. అలా ఎయిర్ ఫ్రైలో పెట్టేసాను మొత్తము. దీంట్లో వచ్చేసి ఇది బటర్ పేపర్ వేసి ఒక ట్రేలో, ఇది కేక్ ప్యాన్ ఉంటుంది కదా, కేక్ టిన్ అలాగా ఉంటుంది కదా, అది యూజ్ చేస్తున్నాను అనమాట. దాంట్లో నేను బటర్ పేపర్ వేసుకున్నాను, వ్యాక్స్ పేపర్ కూడా అంటారు. నేను ఫస్ట్ వచ్చేసి ఎయిర్ ఫ్రైలో చేస్తున్నాను. ఎయిర్ ఫ్రైలో స్టార్ట్ చేసి నేను 375 ఫారెన్హీట్ మీద పెట్టుకుంటున్నాను అనమాట. చూసారు కదా, 375 మీద పెట్టుకున్నాను. అండ్ 10 minutes బేక్ చేస్తే చాలు. మీకు తెలిసిపోతుంది అవి బేక్ అయింది, ఎలా తెలుసుకోవాలనుకుంటారు కదా, మీకు చూస్తేనే దాని టెక్స్చర్ అది అట్లాగా రైజ్ అవ్వడము అంతా మీకు తెలుస్తుంది అనమాట. ఇంకా నేను వచ్చేసి మా కుక్కర్ తీసుకున్నాను, బాగా వెడల్పాటి బాటమ్ ఉండేది తీసుకోవాలన్నమాట. నేను కుక్కర్ తీసుకున్నాను, కుక్కర్ అయితే నాకు బాగుంటుందని నేను కుక్కర్ తీసుకున్నాను. మీ ఇష్టము, మీరు ప్యాన్లో అయినా చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కుక్కర్ తీసుకున్నాను, కుక్కర్లో అలా పెట్టేశాను. కింద నేను సాల్ట్ ఏమీ వేయలేదు. ఇది వచ్చేసి లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. లో ఫ్లేమ్లో 10 minutes కుక్ చేసుకోండి. ఇక్కడ 5 minutes అయిన తర్వాత నేను ఒకసారి చెక్ చేస్తున్నాను. చేసుకోవాల్సిన అవసరం లేదు, ఒకసారి చెక్ చేసుకుంటే ఇంకా మంచిది అనమాట. 10 minutes అయిపోయింది. రాగి ఫ్లోర్ బటర్ బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయి. చూసారు కదా, మీకు తెలుస్తుంది, ఆ టెక్స్చర్ చూస్తేనే తెలుస్తుంది బిస్కెట్స్ బేక్ అయ్యా లేదా అని. ఇంకా నేను ఒక 5 minutes, అది కొంచెం హాట్గా ఉంటుంది కదా, ఒక 2 or 3 minutes ఉంటే చాలు, అవి కూల్ అయిపోతుంది. తర్వాత నేను ఇంకో బ్యాచ్ వేసుకుంటున్నాను. ఇట్లాగా మొత్తం చూసారు కదా, అలాగే ఎయిర్ ఫ్రైలో చేశాను. ఇంకో బ్యాచ్ వేసుకుంటున్నాను అనమాట. సేమ్ 375 మీద 10 minutes, దట్స్ ఇట్. చాలా స్టోర్ బ్రాట్ ఎలా ఉంటాయో, మనము బేకరీలో తీసుకొని తింటే ఎలా ఉంటాయో సేమ్ అదే ఉందన్నమాట. చాలా బాగున్నాయి టేస్టీగా. పిల్లలు అయితే చాలా బాగా తిన్నారు. ఇవి వచ్చేసి నేను రైస్ కుక్కర్లో చేశాను కదా, బేక్ చేశాను అనగా స్టవ్ మీద, అయిపోయాయి అనమాట. 10 minutes లో ఫ్లేమ్ మీద 10 minutes చాలు, అందుకని ఎక్కువ పెట్టద్దు.
అంటే కింద బాటమ్ ఉంటుంది కదా, బిస్కెట్స్ బాటమ్, అవి మాడిపోతాయి అనమాట. ఇది పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. మీకు చూపిస్తున్నాను ఇప్పుడు. మొత్తం బాగా కూల్ అయిపోయినాయి అన్నమాట. చూసారు కదా, పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. నోట్లో వేసుకుంటే అట్లాగా మెల్ట్ అయిపోతున్నాయి అనమాట బిస్కెట్స్ అయితే. మీరు ట్రై చేయండి, మీ పిల్లలకి కూడా తినిపించండి. రాగి అనేది మనము మన డైట్లో చేర్చుకొని తినాలి, మంచిది అనమాట. చాలా ఎనర్జెటిక్గా ఉంటాము తినడం వల్ల. హాయ్, చూసారు కదా, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు బిస్కెట్స్, బటర్ బిస్కెట్స్, రాగి బటర్ బిస్కెట్స్. అండ్ ఇది ఫస్ట్ వచ్చేసి స్టవ్ మీద చేశాను. అండ్ ఇది వచ్చేసి ఎయిర్ ఫ్రైలో చేశాను అనమాట. స్టవ్ మీద పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. టెంపరేచర్ అంటే ఫ్లేమ్ ఎంత ఉంది అంటే లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఒక 10 మినిట్స్ చాలు కుక్ అయిపోతే. ఇది కూడా 10 మినిట్స్, 375 మీద 10 మినిట్స్ అనమాట. రెండు ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకా ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ మీద క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అసలు మర్చిపోవద్దు. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ విద్య సైనింగ్ ఆఫ్.